ఈ రోజు ట్రేడ్ ఎలా చేశానని తెలుసుకునే ముందు ప్రీవియస్ డే ఏం జరిగిందో తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే అనేది సెల్లింగ్ అనేది జరిగిన తర్వాత ఇక్కడ మనకు రీట్రేస్మెంట్ గిట్ వచ్చింది. ఈ రోజు ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ రీట్రేస్మెంట్ గిట్ వచ్చింది. ఇది ఫిబొనాసి గోల్డెన్ జోన్ అనమాట. ఇక్కడ వరకు మార్కెట్ అనేది వచ్చింది. యాక్చువల్లీ ఈ రోజు బయింగ్ ఎంట్రీ అనేది నేను తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఇది డైరెక్ట్ బయింగ్ అనేది వచ్చింది. డేలో కింది నుంచి డైరెక్ట్ క్లోజింగ్ ప్రైస్ ని బ్రేక్ చేసుకుంటా పైకి వెళ్తుంది అనమాట. కాబట్టి నేను ఇక్కడ బయింగ్ ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నా. కానీ ఈ ఫిబొనాసి లెవెల్ ని చూసి ఇక్కడ చాలా మంది రీట్రేస్మెంట్ తర్వాత వెళ్ళిపోతారు ఈ సెల్లర్స్ వెళ్ళిపోతారని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇక్కడ పీ సైడ్ అనేది ప్లాన్ అనేది చేశాను. 1 minute చార్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ప్రైస్ యాక్షన్ అనేది చూశాను. ఇక్కడ చూస్తే ఫస్ట్ మూమెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ లోని బ్రేక్ చేసింది. ఇక్కడ మీరు మంచిగా గమనిస్తే ఈ లోని బ్రేక్ అనేది చేసింది. బ్రేక్ చేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళింది. ఈ జోన్ ని బ్రేక్ అనేది చేసింది. చాలా మంది ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు వస్తుంటారు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఫిబొనాసి అనేది ఎప్పుడైనా సరే ప్రతిసారి వర్క్ అనేది అవ్వదు. ఎందుకంటే మనము దీంట్లో 3-4 కన్ఫర్మేషన్స్ అనేది చూసుకోవాలి. ఇక్కడ సెల్లర్ అనేవాడు ఉన్నాడు, వాళ్ళకి రీట్రేస్మెంట్ అయ్యింది అనుకోండి, ఈ ఫిబొనాసి లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఇక్కడ నాకు టార్గెట్ అనేది చేస్తుంది. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.